నమస్తే మామ. ఈరోజైతే ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్, వాళ్ళ ప్లేయింగ్ 11, ఇంపాక్ట్ ప్లేయర్, స్ట్రెంగ్త్‌లు, వీక్‌నెస్‌లు, ఎక్స్ ఫ్యాక్టర్ అన్నీ అయితే చూద్దాం. ముంబై టీమ్ అనేది ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీము. 5 కప్పులు కొట్టిర్రు ఏకంగా. ఈసారి టీమ్ అయితే పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఇద్దరు గూడా ఓపెనింగ్‌కి తిరిగి రావడం ఫ్యాన్స్‌కైతే పూనకాలిస్తుంది. అండ్ హార్దిక్ పాండ్యా లీడర్‌షిప్‌లో ఈ బ్లూ ఆర్మ్ ఎలా ఉందో ఒక్కసారైతే చూద్దాం. ముందుగా అయితే వీళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే చూద్దాం. ముందుగా బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ కాలమ్‌లో రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కనిపిస్తుర్రు. రోహిత్ శర్మ అయితే చాలా ఫిట్‌గా మారిండు. వెయిట్ లాస్ అయిండు. ఇంతకు ముందటి కంటే పదునైన వేగంతో వస్తున్నాడు. చాలా ఫిట్‌గా అండ్ బ్యాటింగ్ గూడా ఇంప్రూవ్ అయిపోయింది. ఎప్పుడైతే ఫిట్‌గా అయిపోయిండో ఇంతకుముందు ఆడుతున్న దానికంటే చాలా ఫాస్ట్‌గా ఆడుతున్నాడు. సో, రోహిత్ శర్మ పైనైతే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అతడు ప్రూవ్ చేసుకొని 2027 వరల్డ్ కప్‌కి అయితే ఒక స్ట్రాంగ్ మార్క్ తీయాలి. సెలెక్టర్స్‌లో స్ ఖచ్చితంగా ఇదొక బ్రేక్ త్రూ సీజన్ అయితది రోహిత్ శర్మకి. ఎందుకంటే ఎక్కువ ఏం ఆడతలేడు కాబట్టి ఒక్కటే కాబట్టి ఐపీఎల్ అయితే ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓడీఐస్ ఉన్నాయి కాబట్టి సో, రోహిత్ శర్మకైతే ఒక ఇంపార్టెంట్ సీజన్ అయితే అవుతది. నెక్స్ట్ అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇప్పుడు. వరల్డ్ కప్ గెలిపించి వస్తుండు ఇండియాకి. ఆ జోష్ అయితే ఉంటది. వరల్డ్ కప్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మంచి మంచి క్యాచ్‌లు కూడా పట్టిండు. సో, ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక పెద్ద సీజన్ కోసమే చూస్తాడు. నెక్స్ట్ అయితే తిలక్ వర్మ కూడా మంచిగా ఆడిండు వరల్డ్ కప్‌లో. వరల్డ్ కప్ గెలిచేసి వస్తుండు. లాస్ట్ ఇయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఎంఐకి. ఎంఐకొచ్చినప్పటి నుంచి అయితే తిలక్ వర్మ ఎంఐలోనే ఆడుతుండు. చాలా బాగా ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. మిడిల్ ఓవర్స్‌లో గానీ, ఫినిషింగ్ గూడా చాలా మంచి ప్లేయరు. బౌలింగ్ గూడా ఏస్తాడు అప్పుడప్పుడు. నెక్స్ట్ అయితే క్వింటన్ డికాక్ అయితే వీళ్ళకి స్టీల్ అని జెప్పాలి. ఎందుకంటే 1,00,00,000కి గొన్నరు. వీళ్ళ దగ్గర ఉన్నదే 2,500,00,000 ఏమో ఉండే. అందులో 1,00,00,000 డికాక్‌ని పెట్టి కొన్నారు. అండ్ ఆ పాత పేరు రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్‌నయితే వీళ్ళు రీయూనైట్ జేసిర్రు. ఎప్పుడైతే వీళ్ళు 2020 వరల్డ్ కప్‌లో 2020 ఐపీఎల్ కప్ కొట్టినప్పుడు గూడా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాకే ఓపెనింగు. వీళ్ళది చాలా సక్సెస్‌ఫుల్ పేరు. అండ్ క్వింటన్ డికాక్ గూడా రీసెంట్‌గా చాలా మంచి పర్ఫార్మ్ చేసిండు. వరల్డ్ కప్‌లో గానీ, అంతకుముందు ఇండియా సీరీస్‌లో గూడా సెంచరీలు గూడా కొట్టిండు. నెక్స్ట్ అయితే రాబిన్ మింజ్ గూడా ఒక మంచి ఫినిషరు. మంచి బ్యాటింగ్ చేస్తాడు. మంచి హిట్టరు. ఒక బ్యాకప్ వికెట్ కీపర్‌గా అయితే ఉంటాడు. వీళ్ళకి మెయిన్ వికెట్ కీపర్ అయితే ఇప్పుడు క్వింటన్ డికాకే మాక్సిమం 11లో ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ అయితే ర్యాన్ రికల్టన్ అయితే లాస్ట్ ఇయర్ 11లో ఉండే. కాకపోతే ఈసారి క్వింటన్ డికాక్‌కి బ్యాకప్‌గా ఆడతాడు. ర్యాన్ రికల్టన్ అయితే మంచి ప్లేయరు. సౌత్ ఆఫ్రికా ప్లేయరు. మంచి ఓపెనింగ్ చేస్తాడు. మంచి స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేసిండు. ఒక ప చెప్పలేము అప్పుడప్పుడు ప్లేయింగ్ 11 కూడా రావచ్చు. సెర్ఫన్ రదర్‌ఫర్డ్ అయితే వీళ్ళు జీటీ నుంచి ట్రేడ్ చేసుకుర్రు. చాలా మంచి హిట్టరు. జీటీకి లాస్ట్ ఇయర్ మంచి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు. మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ వెస్ట్ ఇండీస్ హిట్టర్ పైన. వరల్డ్ కప్‌లో కూడా మంచి పర్ఫార్మ్ చేసిండు. కానీ ఛాన్సెస్ వస్తాయా రావా అనేది తెలీదు గానీ మాక్సిమం రాడార్‌లో అయితే ఉంటాడు. 11కి ఎప్పుడొచ్చేది తెలవదు. నెక్స్ట్ అయితే ధనీష్ మల్లేశ్వర్ కూడా మంచి బ్యాకప్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే హార్దిక్ పాండ్యా కూడా వరల్డ్ కప్‌లో కీలకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అటు బ్యాట్‌తోను, బాల్‌తోను, ఫీల్డింగ్‌తోను. ఖచ్చితంగా ఈ టీమ్‌ని ఎట్లా కెప్టెన్ చేస్తాడో చూడాలి. మంచి టీమ్ అయితే ఉంది. ఈసారైతే మంచి స్క్వాడ్ ఉంది. మంచి ప్లేయింగ్ 11 కూడా ఉంది. మంచి ఊపులున్నారు అందరూ గూడా. సో, హార్దిక్ పాండ్యా ఈ టీమ్‌ని ఎట్లా లీడ్ చేస్తాడో చూడాలె. రోహిత్ శర్మ, సూర్యకుమార్ లాంటి లీడర్‌షిప్ గ్రూప్ గూడా ఉంది కాబట్టి ఇంకా హెల్ప్ అయితది హార్దిక్‌కైతే. అండ్ విల్ జాక్స్ అయితే ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్‌లో ఎవ్వరు పర్ఫార్మ్ చేయలేరు. లాస్ట్‌లో జేకబ్ బెథర్ ఒక్కడే చేసిండు. కాకపోతే అప్పటి వరకైతే ఈ టీమ్‌ని మోసింది విల్ జాక్స్ ఒక్కడే. అటు బ్యాట్‌తోను, ఇటు బాల్‌తోను మాత్రం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు విల్ జాక్స్. లాస్ట్ ఇయర్ గూడా ఎంఐకి మంచి మంచి వికెట్లు తీసిపెట్టిండు. మంచి మంచి రన్స్ కూడా కొట్టిపెట్టిండు. ఈసారి గూడా ఒక క్రూషియల్ ప్లేయర్ అవుతాడు ఎంఐకి. నెక్స్ట్ అయితే మిచెల్ శాంట్నర్ అయితే న్యూజిలాండ్ కెప్టెను. వీళ్ళ టీమ్‌లో అయితే ఎంతమంది కెప్టెన్లుర్రు, ఎంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కెప్టెన్లుర్రు అంటే ఏ టీమ్‌లో లేరు అంతమంది కెప్టెన్లు. మస్తు లీడర్‌షిప్ గ్రూప్ ఉంది ఇదైతే. మిచెల్ శాంట్నర్ కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మంచిగా 4 ఓవర్లు ఆపుతాడు. మంచి హిట్టింగ్ గూడా ఏస్తాడు. బ్యాటింగ్ గాని, బౌలింగ్ గాని, ఫీల్డింగ్ గాని ఒక ఆల్‌రౌండర్ అనుకోండి. మంచి ఆల్‌రౌండరు. మంచిగొస్తాడు. మంచిగా టీమ్‌కి హెల్ప్ అయితాడు. నెక్స్ట్ అయితే శార్దుల్ ఠాకూర్‌నయితే వీళ్ళు ఎల్ఎస్‌జీకెళ్ళి డైరెక్ట్ ట్రైవ్ చేసుకుర్రు. అండ్ అర్జున్ టెండూల్కర్‌ని ఇచ్చిర్రు ఎల్ఎస్‌జీకి. సో, శార్దుల్ ఠాకూర్ గూడా మంచి అడ్వాంటేజ్ అయితాడు. ఒక బౌలింగ్ ఆల్‌రౌండరు. వస్తాడు, వికెట్లు గూడా తీస్తాడు అండ్ బ్యాటింగ్ గూడా ఆడతాడు. కానీ ఛాన్స్ వస్తదా రాదా అనేది తెలీదు. మాక్సిమం దీపక్ చహర్‌కి అయితే ఒక బ్యాకప్ లాగా ఉంటాడు. చెప్పలేము ఒకవేళ 11లో గూడా ఉంటాడు. ముంబైకి ఆడతారు కాబట్టి, ఆ ముంబై పిచ్ పైన చాలా అవగాహన ఉంటది శార్దుల్ ఠాకూర్‌కి.
నాట్ ఓన్లీ శార్దుల్ ఠాకూర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ వీళ్ళందరూ గూడా ముంబైలోనే ఆడతారు కాబట్టి వీళ్ళందరికీ ఈ పిచ్ బాగా అలవాటైపోయింది. సో, వీళ్ళకి ఎక్కువ టెన్షన్ అనే అవసరం లేదు. నెక్స్ట్ అయితే రాజాంగఢ్ బావ గూడా మంచి ఆల్‌రౌండరు, యంగ్‌స్టరు. బౌలింగు వీళ్ళు ఇతన్ని గూడా ఒక హార్దిక్ పాండ్యాలాగా గ్రూమ్ జేసుకోవాలని జూసుకుంటరు. కానీ ఇప్పుడిప్పుడే ఏం ఛాన్సెస్ అయితే రావు. నమందీర్ అయితే లాస్ట్ ఇయర్ మంచి ఫినిషర్స్ జేషిండు. మంచిగా క్లోజ్ తీసుకోయిండు మ్యాచ్‌లు గూడా. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి మంచి పార్ట్నర్‌షిప్‌లు జేషిండు. నాకైతే నమందిని చూసినప్పుడల్లా హార్దిక్ ఆటనే గుర్తొస్తుంటది. ఎందుకంటే సిమిలర్ హిట్టింగ్ చేస్తా ఉంటారు ఇద్దరు గూడా. అన్నదమ్ముల్లా అనిపిస్తది నాకైతే. సో, నమందీర్ పైన గూడా బాగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే కార్బిన్ బోస్ అయితే సౌత్ ఆఫ్రికన్ ఆల్‌రౌండరు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అని జెప్పాలే. హిట్టింగ్ చేస్తాడు, టాల్ ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు, మంచి బౌలింగ్ చేస్తాడు. అండ్ ఇండియన్ పిచెస్ పైన గూడా మంచి రికార్డ్ ఉంది. మంచి ప్లేయరు. ఎప్పుడైనా 11కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే అథర్వన్ కోలేకర్. ఇతను గూడా ఇండియన్ ఆల్‌రౌండరు. డొమెస్టిక్ సర్క్యూట్‌లో ఆడుతూ ఉంటాడు. మయాంక్ రావత్ గూడా ఇండియన్ ఆల్‌రౌండర్, డొమెస్టిక్ సర్క్యూట్. వీళ్ళు గ్రూమ్ చేసుకోవడానికైతే తీసుకుర్రు. బ్యాకప్ ఆల్‌రౌండర్స్ వీళ్ళు. నెక్స్ట్ అయితే బౌలర్స్ విషయానికొస్తే వీళ్ళ ప్రీమియం లీడ్ పేసర్ ఎవరంటే జస్‌ప్రీత్ బుమ్రా. జస్‌ప్రీత్ గూడా ఫైనల్‌లో గూడా కీలకమైన ఇన్నింగ్స్ స్పెల్ చేసి గెలిపించిండు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిండు ఆ ఫైనల్‌లో గూడా. చాలా మంచి ప్రదర్శన చేసిండు. టీ20 వరల్డ్ కప్ మొత్తం వరల్డ్ కప్ గెలిపించి వస్తుండు. లైన్‌గా రెండో వరల్డ్ కప్ గెలిపించి వస్తుండంటే అది మామూలు విషయం గాదు. అసలు ఇండియాకే ఒక వరం జస్‌ప్రీత్ బుమ్రా అంటే, అలాంటిది ముంబై టీమ్ దగ్గర బుమ్రా ఉన్నాడంటే అదొక వరం అనుకోండి. మామూలు వరం గాదు. బుమ్రా ఉండడం వల్ల వీళ్ళకి చాలా బెనిఫిటు. ఎక్స్ ఫ్యాక్టరు, జెడ్ ఫ్యాక్టర్ అన్నీ గూడా బుమ్రానే అవుతాడు ఖచ్చితంగా. ఆ 4 ఓవర్లు మాత్రం సేఫ్ హ్యాండ్‌లు ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ అయితే ట్రెంట్ బోల్ట్ గూడా వీళ్ళకి ఒక లీడ్ పేసర్ అనే జెప్పాలే. బుమ్రాకి ఏం తక్కువ కాదు ట్రెంట్ బోల్ట్ అయితే. బోల్ట్‌కి గూడా చాలా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చినా గూడా మంచి మంచి లీగ్స్ ఆడుకుంటా ఫార్మ్ మెయింటైన్ చేస్తూనే ఉండు. ముఖ్యంగా ఆ పవర్ ప్లేలో 2, 3 ఓవర్లు ఏవైతే ఏస్తాడో ఖచ్చితంగా వికెట్లు తీసి పెడతాడు. మాక్సిమం ఫస్ట్ బాల్‌లోనే చాలా సార్లు ఐపీఎల్ అయితే వికెట్లు తీసిండు. నెక్స్ట్ అయితే దీపక్ చహర్ గూడా పవర్ ప్లేల కింగ్ అని జెప్పాలే. భువనేశ్వర్ తర్వాత అంతటి రికార్డ్ దీపక్ చహర్‌కే ఉంది. మంచి పవర్ ప్లే బౌలరు. ఖచ్చితంగా ఎలెవన్‌లో ఉండే ప్లేయరే. ఆ ఫిట్‌నెస్ కన్సర్న్స్ అయితే లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటది దీపక్ చహర్ అయితే. బ్యాట్‌తో గూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. నెక్స్ట్ అయితే మయాంక్ మార్కండే. వీళ్ళకున్న ఓన్లీ ఇండియన్ అంటే ఒక మంచి రికగ్నైజ్డ్ ఆప్షన్ అంటే మయాంక్ మార్కండే ఒక్కడే కనిపిస్తుండు. కానీ ఇంతవరకు ఒక సీజనే ప్రూవ్ చేసుకున్నాడు ముంబై దగ్గర. ఆ తర్వాత అంతగా ప్రూవ్ చేసుకోలేదు. ఒక ఫుల్ సీజన్ అయితే మయాంక్‌కొస్తే మాత్రం చాలా బావుంటదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే గజాంఫర్. నెక్స్ట్ ఇతనైతే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నరు. మంచి స్పిన్ ఏస్తాడు. కానీ ఆప్షన్ ఉంటదా తెలవదు 11ల. కానీ మంచి స్పిన్ను. ఎప్పుడైనా రావచ్చు 11కి. వీళ్ళ అవసరాన్ని బట్టి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ అయితే అశ్వనీ కుమారు. లాస్ట్ ఇయర్ అశ్వనీ కుమార్ ఒక మ్యాచ్‌లో డెబ్యూ చేసి ఎట్లా ఆడిండో మనందరం చూసినాం. చాలా మంచి ప్లేయరు. మ అడ్వాంటేజ్ ఉంటది. హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళైతే లాస్ట్ ఇయర్ కొన్ని రన్స్ ఇచ్చినా కూడా బ్యాక్ చేసిర్రు ఇతన్ని. నెక్స్ట్ అయితే రఘు శర్మ. ఇతను కూడా మంచి బౌలర్. బ్యాకపే మాక్సిమం. నెక్స్ట్ మొహమ్మద్ ఇజార్ కూడా బ్యాకప్ బౌలరే. ఒకసారి నేను వీళ్ళ 11 అయితే ఇస్తున్నా. నాకు బెస్ట్ 11 అనిపించింది నేనైతే తయారు చేసిన. 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి రోహిత్ శర్మ నంబర్ 1లో స్టార్ట్ చేసిన. మంచి ఓపెనరు. ఐపీఎల్ హిస్టరీలో కూడా సెకండ్ రన్ గెటరు ఓవరాల్ హిస్టరీలా. మంచిగా హిట్టింగ్ చేస్తాడు. పవర్ ప్లేలో గానీ ఒక్కడుంటే మాత్రం ఒక్కడే మ్యాచ్ లేపేస్తాడు. ముఖ్యంగా పుల్ షాట్స్‌తోని బౌలర్స్‌నైతే ఉరికిచ్చి కొడతాడు. నెక్స్ట్ అయితే క్వింటన్ డికాక్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ ఇస్తాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అయిపోయింది. వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉంది క్వింటన్ డికాక్ తన. మంచి ఓపెనర్. మంచి హిట్టింగ్ చేస్తాడు. ముఖ్యంగా లెఫ్ట్ రైట్ కాబట్టి అది బాగా సెట్ అయిపోతది వీళ్ళిద్దరికైతే. నెక్స్ట్ అయితే సూర్యకుమార్ యాదవ్‌ని పెట్టిన. సూర్యకుమార్ నంబర్ 4 కంటే నంబర్ 3లోనే ఆడడం బెటరు. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఛాన్స్ వస్తది. ఎక్కువ బ్యాటింగ్ చేయనీకి కూడా ఉంటది. ముఖ్యంగా 360 షాట్లు కూడా ఎక్కువ ఆడడానికి ఉంటది. స్పిన్ గాని, పేస్ గాని ప్రతి ఒక్కటి డామినేట్ చేయడానికి ఉంటది. తిలక్ వర్మకి కూడా నంబర్ 3 కంటే నంబర్ 4లోనే మంచి రికార్డ్ ఉంది ఎక్కడ ఆడినా కూడా. సో, అందుకే తిలక్ వర్మని నంబర్ 4లో స్లాట్ చేసిన. తిలక్ వర్మ కూడా మంచిగా వరల్డ్ కప్ గెలిచొస్తున్న మొమెంటంలో ఉన్నాడు. మంచి రన్స్ చేయాలనే చూద్దాం. ఈసారి అయితే తిలక్ వర్మ ఇప్పటివరకైతే 500 రన్ సీజన్ అయితే రాలేదు. ఒక 500 రన్ సీజన్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్, ఆల్ రౌండర్ అంటే కెప్టెన్, బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు. సో, చాలా బాధ్యతలున్నాయి హార్దిక్ పాండ్యాకి. అండ్ ఇంత మంచి టీమ్ ఉంది ఈసారైతే. ఖచ్చితంగా 2020 తర్వాత 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ వీళ్ళు కప్పు కొట్టేటట్టే
కనబడుతుర్రు. 6 ఏళ్ల తర్వాత ఆరో కప్ కొడతారా లేదా మరి చూద్దాం మామ. నెక్స్ట్ అయితే నమందిర్. నమందిర్ అయితే వీళ్ళకొక ఫినిషర్ లాగా ఆడతాడు. చెప్పలేము, ఒకవేళ ముందే పుష్ చేస్తే మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడే ఛాన్స్ ఉంటది. వీళ్ళిద్దరు కూడా సిమిలర్ బ్యాటర్స్ లానే ఉంటారు. చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి నమందిర్ దగ్గర కూడా. చాలా మంచి ఫినిషర్ అవుతాడు. ఇండియా టీమ్ కూడా బాగా పనికొస్తాడు ఫ్యూచర్‌లో. నెక్స్ట్ అయితే విల్ జాక్స్. విల్ జాక్స్ కూడా ఒక మంచి ఆల్రౌండరు. మంచి ఫామ్‌లో ఉన్నాడు ప్రస్తుతానికైతే. వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు అండ్ బ్యాటింగ్ ఆప్షన్ కూడా. ఫినిషరు విల్ జాక్స్ అంత నంబర్ 7లో విల్ జాక్స్ వస్తుండంటే వీళ్ళకో నమ్మకం అయితే ఉంటది. అంత అంత డెప్త్ బ్యాటింగ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మిచెల్ శాంట్నర్. మిచెల్ శాంట్నర్ కూడా బ్యాటింగ్ డెప్త్ ఇస్తాడు అండ్ స్పిన్ కూడా. ఆ 4 ఓవర్లు కూడా ఖచ్చితంగా కట్టడి చేసే ప్రయత్నం ఇస్తాడు కాబట్టి మిచెల్ శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా 10 బౌలర్. ఇలాంటి బౌలింగ్ ఉందంటే మీకు ఆడనే అవతల బ్యాట్స్‌మెన్ దడుచుకుంటారు. అట్లాంటి బౌలింగ్ ఇది. నెక్స్ట్ అయితే దీపక్ చహర్. దీపక్ చహర్ కూడా మంచిగా ఇంతకుముందు చెప్పిన పవర్ ప్లేలో మంచి బౌలింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎలెవన్‌లో ఉండాలి. బ్యాటింగ్ కూడా ఇస్తాడు. సో, నెంబర్ 9 వరకైతే వీళ్ళకి బ్యాటింగ్ ఎటు పోదు. నెక్స్ట్ అయితే నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా కూడా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నెంబర్ 1 బౌలర్ ఎవరు వరల్డ్‌లో అంటే నా దృష్టిలో అయితే జస్ప్రీతే. నెక్స్ట్ అయితే ట్రెంట్ బోల్ట్ కూడా మంచి పేసరు. ఐపీఎల్‌లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా వర్కౌట్ అయితది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ చూస్తే మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాకూర్. ఈడ నేమ్స్ కొంచెం పైన పడ్డది. ఎందుకు మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాకూర్ అంటే రోహిత్ శర్మ వెళ్ళిపోతాడు బ్యాటింగ్ చేసిన తర్వాత ఇచ్చిన 11లో. సో, వీళ్ళకి ఒకవేళ స్పిన్ ఆప్షన్ ఉంటే మయాంక్ వస్తాడు. ఒకవేళ పేస్ అవసరం ఉంటే శార్దుల్ వస్తాడు. నేను ఇచ్చిన 11లో ఆల్మోస్ట్ 4 పేస్ ఆప్షన్లు ఉన్నాయి హార్దిక్‌తో కలిపితే. అండ్ 2 స్పిన్ ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఒకవేళ మూడో స్పిన్ కావాలనుకుంటే మాత్రం మయాంక్ మార్కండేని తీసుకోవచ్చు. ఒకసారి వీళ్ళ స్ట్రెంగ్త్‌లు అయితే చూద్దాం. స్ట్రెంగ్త్‌లు అయితే ఫస్ట్ నెంబర్ ఏంటంటే రీయూనియన్ ఆఫ్ లెజెండ్స్. రోహిత్, డికాక్ ఓపెనింగ్ మరియు బుమ్రా, బోల్ట్ బౌలింగ్. అంటే రోహిత్, డికాక్ లాంటోళ్ళు 2020 తర్వాత మళ్ళా ఓపెనింగ్‌కి రీయూనియన్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా లెజెండ్స్. గతంలో ముంబైకి ఎన్నో కప్పులు, మంచి మంచి ఇన్నింగ్స్ ఆడి గెలిపించిర్రు. అండ్ బుమ్రా, బోల్ట్ కూడా సేమ్ అదే. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో చాలా బాగా పడ్డది ముంబైకి గతంలో. సో, అలాంటి లెజెండ్స్ మళ్ళీ ఈ టీమ్‌కి రీయూనియన్ కావడం అనేది ఒక మేజర్ స్ట్రెంగ్త్‌గా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఈ టీమ్ ఎట్లా ఆడుతుందో తెలుసు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళిద్దరి మధ్యలో ఆ పార్ట్నర్‌షిప్‌లో గానీ, బుమ్రా, బోల్ట్ బౌలింగ్ చేసేటప్పుడు గానీ వాళ్ళిచ్చే సలహాలు, వాళ్ళిచ్చే షేర్ చేసుకునే ఆలోచనలన్నీ కూడా చాలా మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇలాంటి లెజెండ్స్ అందరూ ఒక్కటే టీంలో ఉండడం వీళ్ళకు చాలా బెనిఫిట్ అయితది. నెక్స్ట్ అయితే ఎక్స్‌ప్లోసివ్ ఆల్‌రౌండర్స్. మీరు ఒకసారి ఆల్‌రౌండర్స్ జాబితాలో చూస్తే హార్దిక్ పాండ్యా ఉన్నాడు, విల్ జాక్స్ ఉన్నాడు, మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. ఇంతమంది ఆల్‌రౌండర్స్ ఒకటే టీంలో. అది కూడా అంత మంచి ఆల్‌రౌండర్స్ అంటే అది మామూలు విషయం కాదు. అందరూ కూడా బ్యాటు, బాలు అన్నిటితోని కూడా ఈక్వల్‌గా పర్ఫార్మ్ చేసే ఆల్‌రౌండర్స్, ఎక్స్‌ప్లోసివ్ ఆల్‌రౌండర్స్. హార్దిక్ పాండ్యా అని, విల్ జాక్స్ గాని, శాంట్నర్ గాని. హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ అయితే బ్యాటింగ్ ఆల్‌రౌండర్స్ ముఖ్యంగా. ఇద్దరు కూడా సిక్స్‌ల మీద సిక్స్‌లు. శాంట్నర్ ఏం తక్కువ కాదు. శాంట్నర్ కూడా మామూలు సిక్స్‌లు కొట్టాడు. అండ్ బౌలింగ్ విషయానికొస్తే వీళ్ళు ముగ్గురు కూడా తోపు బౌలర్సు. సో, ఇదొక మేజర్ అడ్వాంటేజ్ వీళ్ళకి. నెక్స్ట్ అయితే పేస్ పవర్. పేస్ పవర్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా, బోల్ట్ మామూలు పేస్ పవర్ కాదది. ఒకరు లెఫ్ట్ హ్యాండ్, ఒకరు రైట్ హ్యాండ్. ఇద్దరు కూడా యార్కర్‌లు మామూలుగా ఎయ్యరు. ఇద్దరు కూడా ప్రతి ఒక్క ఏ స్టేజ్‌లోనైనా మంచిగా ఏస్తారు. ఏ స్టేజ్ నుంచైనా గేమ్‌ని తీసుకుపోతారు ఒంటి చేత్తోని. సో, అదొక బెనిఫిట్. నెక్స్ట్ అయితే ఎక్స్ ఫ్యాక్టర్ చూద్దాం. నాకు తెలిసినంత వరకి ఎంఐలో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఎక్స్ ఫ్యాక్టరే. కాకపోతే ముగ్గురినైతే సెలెక్ట్ చేసిన ప్రస్తుతానికి. తిలక్ వర్మ. ఎందుకంటే తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తాడనే దాన్ని బట్టి వీళ్ళది చాలా డిపెండ్ అయి ఉంటది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి ఎట్లా ఆడతాడు? ఒక 500 రన్ సీజన్ పడ్డదా? మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడు. నెక్స్ట్ అయితే హార్దిక్ పాండ్యా విత్ బ్యాట్, విత్ బాల్, విత్ క్యాప్టెన్‌షిప్ ఖచ్చితంగా ఒక ముంబై ఎక్స్ ఫ్యాక్టరే అనుకుంటున్నా. ఎందుకంటే వరల్డ్ కప్‌లో కూడా హార్దిక్ పాండ్యా ఎక్స్ ఫ్యాక్టర్‌గానే ఉన్నాడు. కాబట్టి మనం వరల్డ్ కప్ కూడా గెలిచినాం. ఒక రీజన్ హార్దిక్ కూడా వరల్డ్ కప్ గెలవడానికి. నెక్స్ట్ అయితే జస్ప్రీత్ అనేటాయన ఎవ్వరికైనా ఎక్స్ ఫ్యాక్టరే. ఇండియన్ టీమ్‌కైనా ఎవ్వరికైనా. ఎందుకంటే అంత మంచి బౌలరు. ఒక కోహినూర్ వజ్రం అని చెప్పుకోవచ్చు ఎంఐకైతే. ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టరే. సో, నేనిచ్చిన 11 అయితే ఇది. అండ్ నేనిచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా ఉంది? ఆహ్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఒకవేళ వేరే 11 రాయాలనుకుంటే రాయండి. సో, ఎంఐ స్క్వాడ్ అయితే నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఈ టీమ్‌తోనైతే 6 ఏళ్ల తర్వాత ఆరో కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళైతే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కైతే క్వాలిఫై అవుతారని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంది? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. బీసీటీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.